హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్. ఇవాళ సంథింగ్ టాపిక్ ఏంటి అంటే, ఒక చిన్న లైన్ బేస్ చేసుకొని ఒక చిన్ని స్టోరీ చెప్పబోతున్నాను. ఆ చిన్న లైన్ ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగే అనర్థాలు ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనేది నేను చెప్పను అనుకోండి. కాకపోతే దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న స్టోరీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. ఓపెన్ చేస్తే ఈసారి సినిమా రేంజ్ కాదు, నార్మల్ రేంజే. అనగనగనగా కాలంలాగా అది కూడా ఒక రాజుల కాలం నాటి కాలం అన్నమాట. రాజుల కాలంలో పూటికోలమ్మ ఇల్లు అంటే గుర్తుండే ఉంటుంది చాలామందికి. స్టోరీస్లో చదువుతాం కదా, పూటికోలమ్మ ఇల్లు అంటే భోజనం పెట్టే ఇల్లులు అనమాట, హోటల్స్ లాగా. అలా ఒక దగ్గర ఒక ఆమె హోటల్ పెట్టుకొని ఉండేది. ఆమె ఫేమస్ ఏంటంటే వడలు, అది కూడా మసాలా గారెలు అన్నమాట. ఆమె ఫేమస్ డిష్. దారిని పోయే బాటసారులకి, బొచ్చిపోయే వాళ్ళకి ఆ మసాలా స్మెల్ చూడంగానే నోరూరిపోయి ఆమె దగ్గరికి వచ్చేసేవాళ్ళు అనమాట. అంత ఫేమస్. ఆమె ఊర్లోనే కాదండి, ఆమె రాజ్యంలోనే కాదండి, పక్క రాజ్యం అవతల రాజ్యం వాళ్ళకి కూడా ఈ మసాలా వడల గురించి బాగా టమారం అయిపోయింది అనమాట. సో ఆమెకి బాగా పాపులారిటీ వచ్చేసింది, బాగా పెరిగిపోయింది. ఇంకా ఆమె ఎందుకు గమ్మున ఉంటుంది చెప్పండి? దాన్ని ఇంకొంచెం విస్తరించడానికి 10 మంది మనుషులను పెట్టుకొని బాగా డెవలప్ చేసింది. ఇది దారిని పోయే బాటసారులు బాగా తిని అలవాటు చేసుకున్నారు. అలా ఒకరోజు ఆమెకు వచ్చిన ఆదాయాన్ని లెక్కేసుకుంటూ కూర్చొని ఉంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి, నీ వడలు ఏం బాగుంటాయి, ఇంతమంది వచ్చి తింటున్నారు, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, నాకైతే ఒక్కడు కూడా రుచించదు, అందుకే నేనేమి తినను అని చెప్పి ఎద్దేవా చేస్తాడనమాట. ఆమెకి అంత పాపులారిటీ తెచ్చిన వడల్ని ఏమన్నా మాట అంటే ఊరుకుంటుందో చెప్పండి? ఇంత ఎత్తున లేసింది. ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళిపోయింది. యుద్ధం కాస్త భార్య భర్తల యుద్ధం కాబట్టి సర్దుకు మణిగిందనమాట ఆఖరికి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ దారిని పోయే బాటసారుల ద్వారా ఈ పూటికోలమ్మ మసాలా వడల గురించి తెలుసుకునే రాజుగారు ఒకరోజు అక్కడికి వచ్చి ఆగి, దాంట్లో ఏముందా, అంత ఏం బాగుంది అని చెప్పి టేస్ట్ చేశారనమాట. ఆయనకి కూడా బాగా నచ్చేసి వాళ్ళతో పాటు వచ్చిన సైన్యం మొత్తానికి కూడా ఇప్పించేశారు. అది మొత్తానికి డబల్ అమౌంట్ పే చేసి ఆమెని ఆ స్థానంలో ఈ వడలకి సపరేట్గా, మనం క్యాటరింగ్ అంటాం కదా, ఆ టైప్లో రోజు ఇచ్చి పంపించేటట్టు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారనమాట ఇంత అమౌంట్ మీద. సో ఇంకా ఆమెకి గర్వం ఎక్కువ అవుతుంది కదా, రాజు అంతటి వాడే దిగి వచ్చి అంత పెద్ద ఆఫర్ ఇచ్చి, తర్వాత ఆమె ఏం చేస్తుంది చెప్పండి? కొంచెం యాటిట్యూడ్ పెరిగిందనమాట. హస్బెండ్ దగ్గరికి వచ్చి కొంచెం యాటిట్యూడ్గా చెప్పింది, రోజు నేను చేసే వడల్ని బాలేవు, అది లేదు, ఇది లేదు, ఉప్పు లేదు, కారం లేదని చెప్పి ఓన్ని దెప్పుతూ ఉంటావు కదా నన్ను, చూడు రాజంతటి వాడే వచ్చి నా వడల్లో మెచ్చుకున్నాడు అని చెప్పి పెద్ద క్లాస్ పీకిందనమాట. అప్పుడు కూడా హస్బెండ్ అని ఒకే ఒక మాట ఏంటో తెలిసిన, రాజుకి టేస్ట్ లేదు అని. ఇంకా చిరెత్తుకు వచ్చేసింది ఆమెకి. అంత పాపులర్. మన కుమారి ఆంటీలా కాకపోయినా ఆ కాలంలో కొంచెం పెద్ద పాపులరే కదా. అంత పాపులర్ అయిన ఆమెని అంత మాట అనేస్తే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేది. పాపం ఆమె కూడా చాలా ఫీల్ అయింది, హర్ట్ అయిపోయింది, ఏడ్ చేసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు, మరుసటి రోజు కూడా నిద్ర పట్టలేదు, లేచి పని చేసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. అని ఆమెకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటో తెలిసిన అంటే, ఆ ఐడియా ఆవిడికి వచ్చిన ఐడియా చాలా దారుణంగా ఉందండి. ఆ దారుణమైన ఐడియా ఏంటి అంటే, భర్తని చంపేయాలనుకునింది. ఇంతమంది నా వంటను మెచ్చుకుంటుంటే నా భర్త ఒకడు నా వంటను అస్సలు మెచ్చుకోవట్లేదు. మెచ్చుకోకపోవడం పక్కన ఉంచితే పర్లేదు, బాగున్నాయని చెప్పడం పక్కన ఉంచితే అస్సలు బాగుండవు, నీది ఒక వంటేనా రోజు దెప్పి పొడుస్తున్నాడు. నా మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నాకు మంచి ఆఫర్ దొరికింది, నాకు మంచి డీలింగ్ కుదిరింది, సో నేను ఎట్లాగలా బతికేయగలను, ఈ మొగుడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఆయన రోజు తినే ఫుడ్లో ఆ రోజు విషం కలిపేసింది అనమాట. విషం కలిపి శుభ్రంగా ఆయన దగ్గరికి ఎత్తుకొని పోయే టైంలో ఇద్దరు వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పాప కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేది. ఆమె బయట నుంచి వింటుంది. వాళ్ళ పాప అడుగుతుంది, ఎందుకు నాన్న రోజు కూడా అమ్మ వంటల్ని ఏదో ఒక వంక పెడుతూనే ఉంటావు,
అమ్మ వంటలు అంత బాగుంటాయి కదా, నువ్వెందుకు వంక పెడుతూ తింటావు అనేసి అంటే, అప్పుడు వాళ్ళ నాన్న చెప్పే సమాధానం ఏంటో తెలిసినా, నేను మీ అమ్మ వంటలకు వంకలు పెట్టడం ఏంటి నాన్న, భార్యాభర్తలైన తర్వాత ఇలానే గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. ఇప్పుడు రాజంతటి వాడే దిగి వచ్చి నా భార్య వంటలు మెచ్చుకున్నాడంటే అదెంత గొప్ప విషయం, నేను దానికి ఎంతో సంతోషిస్తాను. కాకపోతే నేను కూడా నీ వంటలు చాలా బాగున్నాయి అనేసి అన్నానంటే మీ మమ్మీ వంటలకి దిష్టి తగిలిపోతుంది, ఆమె ఇంకొంచెం నెత్తినెక్కి కూర్చుంటుంది, ఈసారి నుంచి అస్సలు వంటలు బాగా చేయదు. నేను ఈ మాట అనడం వల్ల రోజు రోజుకి ఆమె ఇంకా బాగా చేయాలి, నేను మా ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. సో ఆమె టేస్ట్ ఎక్కడా తగ్గలేదు. ఒకవేళ నేను గనక ఏదన్నా పొరపాటున నీ వంటలు చాలా బాగున్నాయి అన్నాను అనుకో, ఇంకంతే, నా భర్త కూడా మెచ్చేసుకున్నాడు కాబట్టి నాకు ఇంకే డోకా లేదని చెప్పి ఆమె చేసే డ్యూటీని తగ్గించేస్తుంది, టేస్ట్ అనేది రాదు అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడనమాట. ఇదంతా బయట నిలబడుకొని విన్న భార్య ఏం చేస్తుందో తెలిసిన, ఆ అన్నం ఎత్తుకోబోయి కుప్పతూట్లో పడేసింది. నా భర్త ఎంత మంచివాడైతే నేనేంటయ్యా ఇలా తయారయ్యాను, నా భర్తను చంపేసుకొని నా నా మాంగళ్యాన్ని తెంచేసుకోవాలనుకునే ఓన్ బాధపడిపోయింది, లోపలికి వెళ్ళిపోయి భర్త కాళ్ళ మీద పడిపోయింది, ఓన్ వేసేసింది. కానీ ఈవిడ ఇలా చేసిందన్న విషయం భర్తకి తెలియదు కదా, ఆవిడ ఎందుకో బాధపడుతుందని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఓదార్చి, ఇప్పటికీ కూడా నీ వంటలంటే నాకు ఇష్టం లేదు, నా కూతురు ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి ఇలా మాట్లాడాను అని చెప్పేశాడండి. అయిపోయి ఆయన గురించి తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈసారి ఖచ్చితంగా విషయం మీరు చంపేసేదే కదా ఆమె. సో ఇదేనమాట ఇవాళ మన బుజ్జి స్టోరీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకండి, కొంచెం టైం అయినా పర్లేదు, ఓపికగా నిర్ణయాలు తీసుకోండి. నా సైడ్ నుంచి ఇదొక చిన్న సజెషన్. థ్యాంక్ యూ. అండ్ వీడియో ఎంతవరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.